డబ్బులు కానీ అభిషేకం చేసే మనం అడుగుతానే ఉంటాం. ముఖ్యంగా పాత్రికేయులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు మట్టిపురోలు మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ సంఘం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి ముందు చూపుతున్న నాయకుడికి డీలర్స్ అసోసియేషన్ సంఘం తరఫున పాలాభిషేకం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో, గత ప్రభుత్వ పరిపాలనలో ఈ డీలర్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ఒక ఎన్డీయూ అనే వ్యవస్థను తీసుకొచ్చి డీలర్లందరినీ కూడా నిరుత్సాహంలో వాళ్ళ కుటుంబాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30,000 కుటుంబాలని రోడ్డును పడేసిన పరిస్థితి మనం చూసాం 5 సంవత్సరాలు. దాన్ని ఇవాళ ఉన్న ప్రభుత్వం మరి మా నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు లీలా మాధవరావు గారి సమక్షంలో మన చంద్రబాబు నాయుడు గారిని, పురంధేశ్వరరావు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మరి మన పౌర సరఫరాల మంత్రి గారైన నాదెండ్ల మనోహర్ గారిని అందరినీ కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ గత ప్రభుత్వం ఉండగానే 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఉండగానే మా నాయకుడు మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అందరినీ అలా బతుకులు బాగు చేయండి అని చెప్పి వేడుకున్న పరిస్థితి. అది దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినాక దాన్ని మేనిఫెస్టోలో పెడతాం. ఏదైనా కానీ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డీలర్లందరికీ ఒక మంచి చేసే ఆలోచనతో మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్ సమావేశంలో ఏదో మాకు కొంచెం నమ్మకం కలిగే పరిస్థితిగా మాట్లాడటం శుభసూచకం. అది మా రాష్ట్ర డీలర్లందరూ, రెండోది అందరికీ, మరియు మా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు గారికి కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుకున్నాం దాని గురించి. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఈ డీలర్లందరూ కలిసి రేపు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఉండి ఏదైనా చేయడానికి మేము ముందుకు సాగుతామని చెప్పి దీని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. రేషన్ పంపిణీ అనేది రేషన్ షాపుల్లోనే జరగాలి. ఆహార భద్రత చట్ట ప్రకారం గౌరవ వేతనం కమిషన్ పెంపుదల అనే నినాదంతో కూటమి ప్రభుత్వంతో మేనిఫెస్టోలా పెట్టేలా చేయించి మన జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మా డీలర్లకు అనుకూలంగా మాట్లాడటం మాకు చాలా శుభసూచకం, శుభ పరిణామం. మేము దాన్ని పురస్కరించుకుని మాకు మళ్ళీ పూర్వపు రోజులు మాకు వస్తాయని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బట్టి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అట్లాగే మాకు గనక ఈ రేషన్ పంపిణీ అనేది మాకు వస్తే రాష్ట్రంలో ఉన్న 30,000 కుటుంబ రేషన్ డీలర్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీకు తెలియపరుచుకుంటున్నాను.